మూసీ పునర్జీవం కోసం థేమ్స్ అపెక్స్తో కలిసి పనిచేస్తాం. నది ప్రక్షాళనకు ప్రణాళికలు రెడీ చేయాలన్న సీఎం రేవంత్. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సభ్యుల పోస్టులకు భారీగా దరఖాస్తులు. రేపు సాయంత్రానికి లిస్టు రెడీ. అప్లై చేసిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. మార్కెట్ ఎకనామీతో పాటు వెల్ఫేర్ ఎకనామీపై దృష్టి పెట్టాం. ఇండియా అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర. మీర్పేటలో కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత. ర్యాపిడోతో సరఫరా, 4 అరెస్ట్. సందర్శకులతో సందడిగా మారిన వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్. నైట్ వ్యూలో కలర్ఫుల్ లైటింగ్స్తో ఆకట్టుకున్న డ్రోన్ షో. డీటెయిల్ చూస్తే మూసీ నది ప్రక్షాళనపై పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. మూసీ ప్రక్షాళనపై థేమ్స్ రివర్ అపెక్స్ గవర్నింగ్ బాడీ పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చించారు. మూసీ పునర్జీవానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్. మూసీ ప్రక్షాళనకు అన్ని విధాలుగా సహకరిస్తామని థేమ్స్ అపెక్స్ గవర్నింగ్ బాడీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. చైర్మన్తో పాటు మెంబర్ పోస్టులకు 600కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు ఆశావాహులు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సర్వీస్లో ఉన్న వాళ్ళు సైతం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్స్ దరఖాస్తు పెట్టుకున్నారు. స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్టు ప్రభుత్వానికి ఇవ్వనున్నారు జేఏడీ అధికారులు. కాగా నిన్నటితో దరఖాస్తుల గడువు ముగిసింది. రేపు సాయంత్రం వరకు ఫైనల్ రిపోర్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ ప్రమేయం లేని సభ్యులను, చైర్మన్లను నియమించే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రపంచం మొత్తం ఇండియా మోడల్ అభివృద్ధిని గుర్తించిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మార్కెట్ ఎకనామీతో పాటు వెల్ఫేర్ ఎకనామీపై దృష్టి పెట్టామని చెప్పారు. సేవా రంగంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పైన ఫోకస్ పెట్టామని తెలిపారు. సంగారెడ్డి ఐఐటి క్యాంపస్లో ఇన్వెంటివ్ 2024 ఇన్నోవేషన్ ఫెయిర్ను ప్రారంభించారు ధర్మేంద్ర ప్రధాన్. ఇన్నోవేషన్ ఫెయిర్లో దేశంలోని ఐఐటీలు, నీట్లు సహా 50కి పైగా సాంకేతిక విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. 120 ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నారు. Of 2047 has already started as we have commenced our journey in the Amrit Kal. India has occupied a prominent place in the global high table thanks to our Honorable Prime Minister Narendra Modi ji. India seeks not only its own fortune but believes in the concept of the shared prosperity. It has become the credible voice of Global South. Our philosophy of Vasudhaiva Kutumbakam, which was guiding theme of the G20 summit held in Delhi, defines our world view. Today, Bharat is Vishwa Mitra. The world now recognizes the Indian model of development, which is rooted and futuristic and sustainable and development oriented. India thrives on balance. We avoid extremes. We recognize the dynamics of market economy and at the same time focus on the welfare economy. That is our strength. To be global player is not that easy. We need to reset our priorities, recalibrate our development strategies and refocus on areas which have been left out. We know that our service sector, which more than 50% contribution to GDP, has brought us to the position we are in today. But perhaps this sector has saturated. మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులతో మంత్రి పొన్నం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. కిలోమీటర్కి ఇస్తున్న 35 రూపాయలకు అదనంగా మరో 2 రూపాయలు పెంచాలన్నారు అద్దె బస్సుల ఓనర్స్. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఐటెక్స్లో ఘనంగా ప్రారంభమైన ఏసీఈటీ ఎక్స్పోలో ప్రదర్శించిన పలు ఉత్పత్తులు విజిటర్లను ఆకట్టుకున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఎగ్జిబిషన్లో నిర్మాణ రంగానికి కావాల్సిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రోడక్టులను ప్రదర్శించనున్నారు. మొదటి రోజు ఉత్పత్తులను చూసేందుకు భారీగా విజిటర్లు తరలివచ్చారు. హైటెక్స్ లో ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, టెక్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ లో భాగంగా విశాఖ ఇండస్ట్రీస్ స్టాల్ లో 4 సెగ్మెంట్లకు సంబంధించిన ప్రొడక్ట్స్ అందుబాటులో పెట్టారు కంపెనీ ప్రతినిధులు. ఇందులో ఒకటి ఆటం వాటర్ కు చెందిన ఎలక్ట్రిక్ బైక్.
మంచి క్లాస్ లుక్, హై క్వాలిటీతో పాటు యూనిక్ ఫీచర్ డిజైన్ తో చేసిన ఈ బైక్ ఎక్స్పోలో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో రయ్యమంటూ దూసుకుపోనుంది. సింగిల్ ఛార్జ్ తో దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఎల్ఈడి లైట్స్, హెడ్ లైట్, వాటర్ ప్రూఫ్ బ్యాటరీతో పాటు 5 రకాల రంగుల్లో బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి మోడల్ మనకి ఎక్కడా లేదు. రెండు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద బైకల్. సో ఇక్కడ మనం బండి చూసినట్లయితే ఈవెన్ ద లుక్, వింటేజ్ లుక్ మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దిస్ కైండ్ ఆఫ్ మోడల్ రేర్లీ అవైలబుల్ ఇన్ మార్కెట్. సో ఇంకొకటి ఏం చూసినట్లయితే దీంట్లో డిజైన్ ఏదైతే ఉందో యూనిక్ డిజైన్. వెన్ మనం కనుక ఈ బండి మీద వెళ్తుంటే కస్టమర్స్ ఆర్ హ్యాపీ, రియల్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు వెళ్తుంటే అందరూ కూడా వాళ్ళని ఆగి చూడడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఆటమ్ వేడార్ అండి. ఆల్మోస్ట్ 20-25 కస్టమర్స్ ఆల్రెడీ బుక్ కూడా చేసుకున్నారు ఇక్కడ. సో ఈవెన్ వాళ్ళు మన షోరూమ్కి వచ్చి మళ్ళీ టెస్ట్ రైడ్ తీసుకుని ఇంకా అంటే ఎప్పుడు డెలివరీ చేస్తారని అడుగుతున్నారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. హైయెస్ట్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్స్. ఇక మరొక ప్రొడక్ట్ అయిన ఆటమ్ సోలార్ రూఫ్ పై ప్రత్యేక ఆసక్తి చూపించారు విజిటర్లు. కరెంటు వినియోగం తగ్గించుకునేందుకు సోలార్ రూఫ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 4-5 సంవత్సరాల్లో రిటర్న్ వస్తుందన్నారు కంపెనీ ప్రతినిధులు. రూఫ్ కమ్ సోలార్ కావడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ సోలార్ రూఫ్ 350 కిలోల బరువును సైతం భరిస్తుందన్నారు. మిగతా సోలార్ బిల్డింగ్స్ తో పోలిస్తే 3-4 డిగ్రీల టెంపరేచర్ ను తగ్గిస్తుందన్నారు ఆటమ్ సోలార్ రూఫ్ కంపెనీ ప్రతినిధులు. సో ఈ సోలార్ రూఫ్తో మనం రూఫ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు జిఐ షీట్ కానివ్వండి, ఎనీ రూఫింగ్ మెటీరియల్ ఏమి లేకుండా డైరెక్ట్గా సోలార్ ప్యానల్తోనే రూఫ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ సోలార్ ప్యానల్ అయితే మనం డైరెక్ట్గా నడవచ్చండి. ఇది ఆల్మోస్ట్ 350 kgs వెయిట్ అని బేర్ చేస్తుంది మీకు. అండ్ 200 కిలోమీటర్ విండ్ స్పీడ్. సో విస్టాండ్ చేసే అంత డిజైనింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి 45-50 ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఈ సోలార్ ప్యానల్. అండ్ సోలార్ ప్యానల్ అయితే వారంటీస్ ఉన్నాయండి, 25 ఇయర్స్ వారంటీ పీరియడ్. మీకు నార్మల్ సోలార్ ప్యానల్ని ఒక లీక్ ప్రూఫ్ లాగా మనం డిజైన్ చేయలేం. సో మనం సోలార్ ప్యానల్ పెట్టుకోవచ్చు. సో ఆ ప్యానల్ మధ్యలో గ్యాప్ ఉంటాయి. సో మనం అది కంప్లీట్గా లీక్ ప్రూఫ్ కాదు. కానీ విశాఖ ఇండస్ట్రీస్ ప్యానల్ ఏంటంటే కంప్లీట్ లీక్ ప్రూఫ్ ప్యానల్. సో మా దగ్గర పేటెంట్ టెక్నాలజీ లీక్ ప్రూఫ్ యాక్సరీస్ ఉన్నాయండి. సో వాటిని యూజ్ చేసి కంప్లీట్ లీక్ ప్రూఫ్ చేస్తాం. అండ్ ఈ సోలార్ ఆటమ్ ప్యానల్ కూడా పేటెంట్ ప్రోడక్ట్ ఫ్రమ్ విశాఖ ఇండస్ట్రీస్. విశాఖ స్టాల్లోని వీనెక్స్ట్ బోర్డ్స్ కూడా స్పెషల్ గా కనిపించాయి. 4mm నుంచి 25mm టెక్నిక్స్ తో ఉన్న వీ బోర్డ్స్ ను ఇంటీరియర్ డిజైనింగ్ లో వాడుకోవచ్చు. వీటిని ఫాల్ సీలింగ్ కి ఉపయోగిస్తారు. వీ ప్లాంట్స్ కు సైతం మంచి రెస్పాన్స్ కనిపించింది. రిచ్ లుక్, ఎకో ఫ్రెండ్లీతో పాటు అందుబాటు ధరల్లో ఉండడం ఈవీ నెక్స్ట్ బోర్డ్స్ ప్రత్యేకత. సో ఇది కంప్లీట్లీ వీ డిడ్ విత్ అవర్ బోర్డ్ ఓన్లీ, సిమెంట్ బోర్డ్ తో. ఈ సిమెంట్ బోర్డ్ వచ్చేసి యాక్చువల్లీ వాటర్, టర్మైట్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ అండి. వాటర్ కానీ ఫైర్, టర్మైట్ కూడా, మనకు టర్మైట్ ఏం అవ్వదు దీనికి వల్ల. సో ఇది వచ్చి మనకు లైఫ్ టైం వరకు వారంటీ ఉంటుంది. సో ఈ బోర్డులో మనకు డిఫరెంట్ థిక్నెస్ 4mm to 25mm థిక్నెస్ వస్తుంది. సో కంప్లీట్లీ ఎక్స్టీరియర్. ప్రైస్ వచ్చేసి ఎకనామికల్ అండి కంపేర్ టు ఆల్ అదర్. లైక్ నేను చెప్పినట్టు మనకు ప్లైవుడ్ కానీ దీంతో పోల్చుకుంటే చాలా ఎకనామికల్ ప్రోడక్ట్. 3 times లెస్సర్ ప్రైజింగ్ ఉంటుంది దీనికి. మెయింటెనెన్స్ ఏముండదు మేడం. జస్ట్ ఇది ప్యానల్ వచ్చేసి మనకు మధ్యలో మనకు జాయింట్ కాంపౌండ్ వాడతాం అన్నది కెమికల్. ఇది మనకు జాయింట్ అయిపోతుంది. ఇంటర్లాక్ సిస్టమ్ అన్నట్టు, ఇది ఇంటర్లాక్ సిస్టమ్. సో దీనికి మెయింటెనెన్స్ ఏముంది, దీనిపైన మనకు పెయింట్ వేసుకోవచ్చు, ఏదైనా మన లామినేట్ కూడా వేసుకోవచ్చు. మన ఎలక్ట్రికల్ వైర్ కానీ అది కూడా మనం రన్ చేసుకోవచ్చు మన దీని ప్యానల్ పైన. మనకి సో మెనీ మనకు మార్కెటింగ్ ఆఫీసెస్ కానీ, సిటీలో కమర్షియల్ గోడౌన్స్ కానీ, మార్కెట్ షెడ్లలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లో, ఫుడ్ కోర్ట్స్లో ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ మన ప్రొడక్ట్ మన విశాఖ వీ ప్యానల్స్. ఆటమ్ బైక్, సోలార్ రూఫ్, వీ నెక్స్ట్ బోర్డులతో పాటు ఆటమ్ లైఫ్ కు సంబంధించిన రీయూజబుల్ ఐటమ్స్ విజిటర్స్ ను అట్రాక్ట్ చేశాయి. ఇందులో ఆర్గానిక్ స్కిన్, బ్యూటీ, ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రత్యేకం. కాటన్ నుంచి వచ్చిన వేస్ట్ తో హ్యాండ్ బ్యాగ్స్, మట్టితో తయారు చేసిన కప్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పేపర్ ను వేస్ట్ చేయకుండా బాస్కెట్స్, బ్యాంబూ ట్రీతో చేసిన జ్యువెలరీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్, టెక్ ఎక్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఎగ్జిబిషన్ లో నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ రకాల ఉత్పత్తులు ప్రదర్శనలకు ఉంచారు నిర్వాహకులు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ₹1 విలువైన డ్రగ్స్ ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కి చెందిన వీరంతా హైదరాబాద్లో నివాసం ఉంటూ ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. రాచకొండ పోలీసులు మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నలుగురిని మీర్పేట్లో అరెస్ట్ చేశారు. ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ తెప్పించుకుని ఇక్కడ ర్యాపిడో ద్వారా కస్టమర్స్ కి సప్లై చేస్తున్నారని తెలిపారు
రాజకొండ సిపి సుధీర్ బాబు. నిందితులంతా రాజస్థాన్కి చెందినవారని, గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని తెలిపారు. కాంట్రబాండ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams హెరాయిన్, దెన్ MDMA 32.1 grams MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. నిందితులంతా డ్రగ్స్ కన్జ్యూమర్లన్నారు సిపి సుధీర్ బాబు. తక్కువ టైంలో ఎక్కువ మనీ సంపాదించాలనే ఆశతో డ్రగ్ ప్లెడ్లర్స్ గా మారారని, నిందితులపై నిఘా పెట్టి అరెస్ట్ చేశామని అన్నారు. నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 150 గ్రాముల హెరాయిన్, 32 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరికి డ్రగ్స్ సప్లై చేస్తున్న మెయిన్ ప్లెడ్లర్ ని అరెస్ట్ చేయడానికి టీమ్స్ ని ఫామ్ చేశామన్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కి సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామన్నారు కమిషనర్. 4 అక్యూజ్ ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ 4 టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో వీ ట్రైంగ్ టు పుట్ యూ ఇన్ ద పర్స్పెక్టివ్ దట్ దిస్ ఈస్ ద న్యూ ట్రెండ్. వీ హ్యావ్ బీన్ అనలైజింగ్ ఆల్ ద అఫెన్సెస్ అండ్ దట్ ఈస్ వీ ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫరెన్స్ యాజ్ ఫర్ ద ఫ్లో ఆఫ్ డ్రగ్స్ టు హైదరాబాద్ ఇస్ కన్సర్న్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణని తయారు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో డ్రగ్ పెడ్లర్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు సిపి సుధీర్ బాబు. గత కొన్ని రోజులుగా తమకున్న ఇంటెలిజెన్స్ తో స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారే కాకుండా వినియోగిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే డ్రగ్స్ కన్స్యూమర్స్ కి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ డ్రగ్స్ ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడటం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు పెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొగ్గలోనే తుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు సిపి సుధీర్ బాబు. స్టాఫ్ నర్సుల జోనల్ అలాట్మెంట్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వైద్య విధాన పరిషత్ కమిషనర్. 317 జీవో ప్రకారం నర్సులకు జోన్లు కేటాయిస్తూ 4 రోజుల క్రితమే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నర్సుల ఆందోళనలతో ఆ ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఉండే నర్సులు తమను సొంత జోన్లకు పంపించాలని ప్రొటెస్టు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఎక్స్టెన్షన్తో విధుల్లో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టింది సర్కార్. ఇప్పటికే అన్ని శాఖల హెచ్ఓడీలను అధికారులు వివరాలు ఇవ్వాలని ఆదేశించగా జీహెచ్ఎంసీలో 46 మంది ఉద్యోగులు ఎక్స్టెన్షన్స్పై కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక వాటర్ బోర్డులోనూ సైతం దాదాపు 14 మంది ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అధికారులపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. బల్దియాలో వివిధ శాఖల్లోని ఆఫీసర్లు వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ టైం వచ్చినా రాజకీయ పలుకుబడితో ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ వాటర్ బోర్డుల్లోని కీలక శాఖ అధిపతులుగా కొనసాగుతున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీల్లో దాదాపు 35,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. అందులో శానిటేషన్ వర్కర్లు, సూపర్వైజర్లు 31,000 వరకు ఉంటారు.
అధికారులు 2,500 నుంచి 3,000 వరకు ఉంటారు. అయితే కీలక విభాగాల్లో రిటైర్డ్ ఆఫీసర్లు కొనసాగుతున్నారు. రిటైర్డ్ అధికారులకు జీతాలు భారీగా చెల్లించాల్సి వస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తీస్తోంది. సీఎస్ ఆదేశాలతో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుల్లో ఉన్న వారి వివరాలను ప్రభుత్వానికి అందజేశారు కమిషనర్ ఎండీలు. బల్దియాలో 46 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లిస్ట్ ఇప్పటికే కమిషనర్ రోనాల్డ్ రాస్ ప్రభుత్వానికి ఇచ్చారు. నివేదికలో ఫినాన్స్ విభాగం అధిపతిగా చలామణి అవుతున్న జయరాజ్ కెనడీ 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. అయినా ఎక్స్టెన్షన్ తెచ్చుకుని అదే కుర్చీలో కొనసాగుతున్నారు. హౌసింగ్ విభాగానికి ఓఎస్డీగా సురేష్, కంట్రోల్ రూమ్ ఓఎస్డీగా అనురాధలు కీలక పోస్టుల్లో ఉన్నారు. మేయర్ దగ్గర ఓఎస్డీగా విజయ్ కృష్ణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా ఉన్న సుదర్శన్లు సైతం కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. వీరే కాకుండా గ్రేటర్ లోని మొత్తం 6 జోన్లలోని 30 సర్కిళ్లతో పాటు హెడ్ ఆఫీస్ లో కూడా చాలా మంది రిటైర్ అయిన అధికారుల పేర్లు లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుల్లోనూ కీలక పదవుల్లో రిటైర్డ్ ఆఫీసర్లే ఉన్నారు. వాటర్ బోర్డుల్లో 14 మంది అధికారులు ఎక్స్టెన్షన్ పై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి రిటైర్డ్ అధికారులపై ఇచ్చిన లిస్ట్ లో వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సివరేజ్ పనులు చూస్తున్న మజీద్, లీగల్ పనులు చూస్తున్న సత్యలింగం లాంటి వారు ఉన్నట్లు సమాచారం. రిటైర్డ్ అధికారులను తొలగించే ప్రక్రియపై ప్రభుత్వం ఫోకస్ పెట్టడంపై కింది స్థాయి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ పై కొనసాగుతున్న అధికారులను తొలగిస్తే తమకు పోస్టింగులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సెల్ ఫోన్లో స్టేటస్ విషయమై పడ్డ గొడవలో ఓ మైనర్ బాలుడు మృతి చెందాడు. నార్సింగ్ పిఎస్ లిమిట్స్లోని ఖురాన్ అనే మదర్సాలో చదువుతున్న 2 విద్యార్థులు రకీం, సిరాజ్ మధ్య గొడవ జరిగింది. కోపంతో రకీం సిరాజ్ను బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కూలిపోయాడు. వెంటనే సిరాజ్ను హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయారని చెప్పారు డాక్టర్లు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నార్సింగ్ పిఎస్ పరిధిలోని పుప్పలగూడ నందు ఉండే అన్వర్ ఉల్ ఖురాన్ అనే ఒక మదర్సా నందు కొంతమంది విద్యార్థులు అంటే ఉర్దూను అభ్యసిస్తారు. ఇందులో భాగంగా రకీం అదేవిధంగా సిరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అందులో చదువుతున్నారు. దాంట్లో ఒక ఫోన్లో స్టేటస్ విషయంలో ఇద్దరు గొడవపడితే ఈ రకీం ఎవరితో అతని సిరాజ్ అతని ముఖంపై కొట్టగానే కింద పడగానే అన్కాన్షియస్ గానే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయగానే హాస్పిటల్ వాళ్ళు చూసి బ్రాడ్ అని చెప్పారు. దీనిపై మనం కేసు నమోదు చేస్తున్నాం. ఇద్దరు కూడా మైనర్సే ఉన్నారు. రకీం అదేవిధంగా సిరాజ్ కూడా మైనర్స్ ఉన్నారు. వీళ్ళ స్వస్థలం ఇస్లాంపుర. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ పిఎస్ లిమిట్స్లోని బౌరంపేట్లో వరుసగా గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయి. మొదటగా 3 రోజుల కిందట మల్లేష్ యాదవ్కు చెందిన 9 గొర్రెలను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం పరిష రమేష్ యాదవ్కు చెందిన 22 గొర్రెలను దొంగతనం చేశారు. ఇక పక్కనే ఉన్న దొమ్మర పోచంపల్లి గ్రామంలో 40 గొర్రెలు, మేకలు పోయాయి. గొర్రెలు, మేకల చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. మొదటిసారి గొర్రెలు పోయినప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారివి పోయేవి కాదంటున్నారు బాధితులు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దొంగలను పట్టుకోవాలన్నారు. దొడ్లకెళ్ళి నైట్ 7 గంటలకు 6:30కు అట్లా తోలినా. ఎప్పుడు? సాయంత్రం 6:30కు. సాయంత్రం 6:30కు తోలితే పొద్దున 5 గంటలకు చూస్తే కూలరు లేవు. ఇక్కడ మాదే పొలం దొడ్డి, మాదే పొలం, మాదే అన్ని ఇక్కడ ఉండబట్టి ఒక 8 సంవత్సరాల నుంచి ఇటే ఉంటున్నా. ఇటే తోలుతున్నా 8 సంవత్సరాలే. 8 సంవత్సరాలు లేని రాత్రి ఎత్తుకుపోయారు దొంగలు. గోడకు మీదకి గేటు తాళాలు అట్లనే ఉన్నాయి. గేట్ మీదకి దుంకి ఎత్తుకుపోయారు గోడ మీదకి. వెళ్ళినాం, వస్తున్నామని పొద్దున వచ్చారు. ఇక ఇక్కడక్కడ అలా చూసి వెళ్తారు కానీ మరి ఏంది ఏం కదా అని మనకు చెప్పలేదు పోలీసులు. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి ఇక్కడ సీసీ కెమెరా చూస్తున్నామంటే సరే పోతే అందులో ఏం కనిపిస్తలేదు. 25 పోయినాయి. ఒకటి పోతు, ఒకటి 25,000 దాకా ఉంటుంది ఒక పోతు. 6 పోతులు పోయినాయి, మిగతా గొర్రెలు పోయినాయి, ఒక మేకపోతు పోయింది. మాకు దొరికితే సంతోషంగా ఉంది. పోలీసు వాళ్ళు ఆదుకోవాలి, మాకు ఏ దిక్కు లేదు, మాకు ఎక్కడ తెలియదు. పోలీసు వాళ్ళు మాకు దయచేసి జర పట్టుకోవాలి. ఎక్కడ ఎవరైతే గొర్రె ఎత్తుకపోయారో వాళ్ళు దొంగలం పట్టుకొని మా సొమ్ము మాకు ఇవ్వగలరు, న్యాయం చేయాలి.
10 గొర్రెలు ఉన్నాయి అన్న, 10 మేకలు పోయినాయి దీని నుంచి. మన కాంపిటీషన్ దాన్ని రెస్పాన్స్ చేయలేరు మా వాళ్ళు. అవి పండుగ వచ్చిందని చెప్పి అయ్యలేరు. మళ్ళీ పక్క మా 20 పోయినాయి నిన్న. వాళ్ళు కూడా రాలేరు కాంపిటీషన్ కూడా. వాళ్ళకు మొత్తం 10 పోయినాయి మేకలు, వాని 20 పోయినాయి. ఇది శుక్రవారం నైటు మాది, వాని బుధవారం నైటు. ఎవరు జరగలేడ, ఎవరి అవి గొర్రెల మేకలు పక్క పోటీ లేవు, ఇక బర్రెలు ఉన్నాయి. కానీ పోలీసు మేము వస్తాము, చెక్ చేస్తాం, సీసీ కెమెరా వస్తాను లేరు వాళ్ళు. వస్తాము, పండుగ ఉంది, పండుగ అయిపోయినాక వస్తామన్నారు. ఇక రానిలేదు, 2 రోజుల సమయం చూస్తున్నాము. పోయినా వస్తాము, ఇలా సాయంత్రం కాలం చెక్ చేస్తామన్నారు, రాలేరు. మాకు సీసీ కెమెరా చేసి మాకు న్యాయం చేయాలని మనం చూస్తున్నాం, దొంగతనం జరగకుండా. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో పశు సంక్రాంతి జాతర నిర్వహించారు. సంక్రాంతి తర్వాత వచ్చే శుక్రవారం రోజున పశు సంక్రాంతి జాతర నిర్వహించే ఆచారం నిజాం కాలం నుంచి వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరలో వివిధ రాష్ట్రాల నుంచి పశువులను అమ్మడానికి, కొనడానికి రైతులు వస్తారన్నారు. మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్కు చెందిన గిర్, సింగారి జాతులకు చెందిన పశువులను తీసుకొచ్చారని జాతర నిర్వాహకులు తెలిపారు. खरीदेंगे तो खरीदा तो ये गवर्नमेंट से तरफ से ये जो मार्केट जो कमेटी वाले जंगल से, गुजरात से, हर गुजरात के हर एरिया से माल आता अपना. ख़ास तौर पे काठियावाड़ से ज़्यादा पोरबंदर, उपलेटा, जोराजी, जामनगर ये एरिया से, भावनगर ये एरिया से माल आता अपना. और दूध के पक्के रहते. 20 लीटर की है, 20 लीटर की है. ये भैंस के लिए 24 लीटर दूध है. इसका भाव क्या रेट है? उसका वो 250 की है. ये जो है सो 220 की है. वो जो है सो कौली है. अच्छा, ये सख्त है. बोलो तो भैया, मतलब ये कौली मतलब అది లేతది ముదురు. ఓకే, రోజుకి 20 లీటర్ పాలిస్తుంది ఖచ్చితంగా. ఒక్క దినంకి 20 లీటర్ ఫుల్ గ్యారంటీ మీద. మౌలిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు ఎంవీ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి. ప్రభుత్వ స్కూల్స్ను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రికి ఉత్తరాల ద్వారా విన్నపం చేయాలని డయల్ యువర్ విలేజ్ ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులే తమ సమస్యలను తెలియజేయడానికి సీఎంకు ఉత్తరాలు రాయాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల ఒడంబడికలో మనం చేసుకున్నాం, పిల్లల మాట వినాలి అని. కాబట్టి ఆ సందర్భంగా కూడా పిల్లలు పోస్ట్ కార్డ్స్ రాస్తే ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది అనే దానికన్నా ఎక్కువ ఒక ఒత్తిడి, తల్లిదండ్రులు ఇంట్లో ఒక చర్చ జరుగుతున్నది. అమ్మ, నేను నా స్కూల్ గురించి పోస్ట్ కార్డ్ రాశాను. ఇది అధికారుల పనే కాదు, ఇది మా పిల్లల బాధ్యత కూడా ప్రభుత్వానికి తెలియజేయడము. ఆ భాగస్వామ్యంలో మేము కూడా ఉంటాము. తల్లిదండ్రులకు కూడా చెప్తున్నారు, అమ్మ నేను ఇలా పోస్ట్ కార్డ్ రాసి వచ్చిన. పోస్ట్ కార్డ్ రాయడం అనేది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుకు దీన్ని దారితీయాలని చెప్పి, అదేవిధంగా ఇప్పుడు ప్రజాపాలన, ఈ ప్రజావాణి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా పిల్లల వాయిస్ ఎక్కడికి పోయి చెప్పుకోలేరు. వాళ్ళు స్కూల్ మానేయలేరు, ధర్నా చేయలేరు, పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడలేరు. కాబట్టి ఇదొక ప్రక్రియను మేము పిల్లలతో మాట్లాడినప్పుడు ఇది బాగుంటుంది సార్, మేము ఇంటి దగ్గర కూర్చొని పోస్ట్ కార్డ్ వేస్తాము, సెక్రటరియట్కు వేల కట్టలు పోతే చూద్దాం సార్ అది ఏమవుతుందో అని కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ముందుకు వెళ్ళడానికి. ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ ఏ విధమైనటువంటి ఎవరికి ఎగెనెస్ట్గా ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. కేవలం ఎందుకంటే ప్రభుత్వం, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజలకి మెరుగైనటువంటి సేవ చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వారే ప్రజలకి వచ్చి ఎంక్వైరీ చేయడం, ఏదైతే 6 పథకాలు అనేటటువంటి వాటిని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ని సేకరిస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి విద్యార్థులమైనటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా మరి మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకొని మా కోరికల్ని కూడా, మా యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఇవి కూడా చూస్తారు అనేటటువంటి ఒక నమ్మకంతో, ఆశతో విద్యార్థులు ఈ పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్లో పాల్గొని ఈ మన నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా వారు లెటర్లు రూపకంగా. ఈ నెల 21న నెక్లెస్ రోడ్డులో చైల్డ్ రైట్స్ అండ్ యూ ఆధ్వర్యంలో వాక్ ఫర్ M4 పేరుతో వాక్ నిర్వహిస్తున్నామన్నారు ఆ సంస్థ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ చిన్నయ్య. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతున్నామన్నారు. దీనికి సంబంధించిన బోచలను సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఎల్లుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ వాక్ను IPS అధికారి శిఖా గోయల్ ప్రారంభిస్తారని చెప్పారు.
వల్ల వాళ్ళు విద్య నుంచి దూరం అయిపోయారు. క్రై తరపున వాకథాన్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ వాకథాన్ ఈవెంట్కి సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవగాహన తీసుకొని రావడానికి మరియు అందరూ కూడా కలిసికట్టుగా అమ్మాయిలకు సంబంధించి మరి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించి ఇచ్చేటటువంటి తోడ్పాటు వారి జీవితంలో విద్యకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా వారు దైనందిక జీవితంలో ఎదుర్కొనేటటువంటి రకరకాల రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో అవి ఏ విధంగా వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి చిన్న తోడ్పాటు ఉపయోగపడుతుంది అనేది తెలియచెప్పటము ప్రధానంగా ఈ ఈవెంట్ యొక్క లక్ష్యం. మన తెలంగాణ చూసుకోగలిగితే తెలంగాణలో రాష్ట్రంలో కానీ చూడగలిగితే మనకి 6 నుంచి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలు 94% స్కూల్లో జాయిన్ అయ్యారు. అదే సెకండరీ ఎడ్యుకేషన్లోకి వచ్చే చూడగలిగితే 60% మాత్రమే పిల్లలు కంటిన్యూ అవుతున్నారు. అదే హైయర్ సెకండరీలో చూడగలిగితే కేవలం 40% పిల్లలు వస్తున్నారు. ఈ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే రకరకాల అవకాశాలు లేకపోవటం వల్ల, రకరకాల పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొనేటటువంటి దానిలో సమస్యలు ఎదుర్కోవటం వల్ల వాళ్ళు విద్య నుంచి దూరం అయిపోతున్నారు. నేను కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల డాడీ హెల్త్ బాగాలేకుండే, అందుకు నేను స్టడీస్ స్టాప్ చేశాను. స్టడీస్ స్టాప్ చేసి నేను గార్డెన్లో వర్క్కి వెళ్ళాను. ఆ టైంలో క్రైమ్ ఫౌండేషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేసి స్టడీస్ మోటివేట్ చేసి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. నేను ఇప్పుడు బాగా చదువుకుంటున్నా. చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్స్ ఇలాంటివి లేకుండా చూసుకుంటా. నేను హైదరాబాద్లోని కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కులగణనపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ జోడో అభియాన్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ యుగేందర్ యాదవ్ పాల్గొన్నారు. కులగణన సామాజిక న్యాయానికి దారితీస్తుందని, కుల వివక్ష లేకుండా చేస్తుందని తెలిపారు యుగేందర్. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు పెంచి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు వక్తలు. కులగణనపై జాతీయ సదస్సు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు రేపు అంటే 19, 20 రోజుల్లో పొద్దున 10 నుంచి 5 వరకు కూడా ఈ సెమినార్ అన్నది జరుగుతుంది. ఇందులో ఈరోజు శ్యామ్ పిట్రోడా గారు రేపు పొద్దున ఉదయం 10కి ఆయన కులగణన ఎందుకు అవసరం అన్న అంశం పైన మాట్లాడతారు. అలాగే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఇంటెలెక్చువల్స్, అకాడమిషియన్స్, సోషల్ యాక్టివిస్టులు, పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళందరితో పాటు ఈ కులగణనకి వ్యతిరేకంగా వస్తున్న ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలన్న ఒకే ఒక అంశాన్ని తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సెమినార్ పాల్గొన్నాం. ఈ దేశంలో 16 కోట్ల మంది ఒక పూట తినలేకపోతున్నారంటే ఎవరిది తప్పు? వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎంతో అవకాశం ఇచ్చారు, ప్రజలందరినీ చక్కగా పాలించమని ఇస్తే ఈ పార్టీలన్నీ కప్పదాటలు చేస్తూ ఏదో మిడిమిడి జ్ఞానంతో వాళ్ళే మేధావుల్లా చేస్తూ లెక్కలు తీయకుండా, ఏం చేయకుండా, ఎవరి పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోకుండా ఇవాళ ఎంతో అన్యాయం చేస్తున్నారు ప్రజలకి. బేగంపేట ఎయిర్పోర్ట్లో వింగ్స్ ఇండియా సివిల్ ఏవియేషన్ షో ఆకట్టుకుంటుంది. రెండో రోజు లోహ విహంగాల విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. ఎయిర్పోర్ట్లో నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రోన్ షోలో దాదాపు 500 డ్రోన్స్తో 12 మోడల్స్ను ప్రదర్శించారు నిర్వాహకులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.